తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోలు ఎంతమంది? మన సినిమాల్ని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశామా లేదా అన్నది ఇక్కడ టాపిక్ కాదు. మన హీరోల్లో ఎంతమందిని పొరుగు జనాలు, మిగిలిన సెలబ్రిటీలు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తిస్తున్నారు? అదే కదా మ్యాటర్. చూద్దాం. రియల్ టైమ్ డైనోసార్ గురించి అందరికీ తెలుసు, కానీ సిల్వర్ స్క్రీన్ డైనోసార్ ని పరిచయం చేసింది సలార్ మూవీ. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని ప్రభాస్ అంటే పాన్ ఇండియా మొత్తం బుద్ధిగా తలూపింది. పక్కా స్టార్ ఆగయా అని పండగ చేసుకుంది. సాహో సౌత్ లో ఆడకపోయినా నార్త్ లో జబర్దస్త్ కలెక్షన్స్ తెచ్చుకోవడానికి ఇది కూడా ఒక రీజన్. అంతలా పాన్ ఇండియా స్టార్ల లిస్ట్ లో ఎమర్జ్ అయిపోయారు ప్రభాస్. రాధేశ్యామ్, ఆదిపురుష్ అన్ని ఫ్లాప్లే. అయినా సలార్ హిట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. మావాడి సినిమా జస్ట్ కనెక్ట్ అయితే చాలు, కోట్లు కుమ్మరిస్తాం అని కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. ఇటు అల్లు అర్జున్ మాత్రం తగ్గేదేలే నుంచి అస్సలు తగ్గేదేలే అనే మాటకి ప్రమోట్ అయిపోయారు. పుష్ప ది రూల్ వేరే లెవెల్లో వస్తోందంటున్నారు బన్నీ. ఆయన మాటలు పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని ఊరించేస్తున్నాయి. బన్నీ కంటే ముందే నార్త్ ఆడియన్స్ ని RRR తో పలకరించారు తారక్ అండ్ రామ్ చరణ్. అయినా పాన్ ఇండియన్ హీరోలుగా వీరిద్దరి పేర్లు పెద్దగా బజ్ లో ఉండట్లేదు. దీనికి రీజన్ ఏంటా అని ఆరా తీస్తే రాజమౌళి షాడో అనేది స్పష్టమైంది. ఇప్పటికీ తారక్, చెర్రీ ఇద్దరూ రాజమౌళి హీరోలుగానే నార్త్ లో ప్రొజెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వార్ 2 చేస్తున్నారు తారక్. భవిష్యత్తులో వార్ 2, దేవరా నార్త్ లో గట్టి కలెక్షన్స్ తెచ్చుకుంటే తారక్ కి పాన్ ఇండియా స్టార్ గా తిరుగుండదు. అలాగే రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ తో ప్రూవ్ చేసుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు హీరోల సంఖ్య కాస్త గట్టిగానే కనిపిస్తుంది.